హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ఓబులాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో సిబిఐ తుది తీర్పు ఇవ్వనుంది. ఓఎంసీ మైనింగ్ కేసులో 14 ఏళ్ల తర్వాత తుది తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా రెడ్డిపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నిందితులకు విరుద్ధంగా ఓఎంసీ అక్రమ తవ్వకాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. 2011లో తొలిసారి సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 884 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఓఎంసీపై అభియోగాలు ఉన్నాయి. మొత్తం 219 మంది సాక్షులను విచారించిన సిబిఐ 3400 డాక్యుమెంట్లతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక తీర్పుకు సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఈరోజు సిబిఐ కోర్టు సంచలన తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ఈ కేసుకు సంబంధించిన దానిపై సుమారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి సిబిఐ కోర్టు ఈ కేసులో మొత్తం 9 మంది సాక్షులను చేర్చింది. ఇప్పటికే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి ఏవన్గా చేర్చింది. దీంతో పాటు అటు సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డితో పాటు మరికొంతమంది అధికారులపై కూడా అప్పట్లో 2011లో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసింది. 2011లోనే ఈ సిబిఐ అధికారులు ఛార్జ్షీట్ నమోదు చేశారు. ఈ కేసులో అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ కేసు చాలా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో అక్రమంగా మైనింగ్కి అవకాశాలు ఇచ్చారు. అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వము అక్రమంగా మైనింగ్కి అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ అంతా కూడా మైనింగ్ పాల్పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులపై కూడా అప్పట్లో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకుంటుంది. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డిపై సిబిఐ అధికారులు సోదాలు చేసి దాదాపు కొన్ని కోట్ల విలువైనటువంటి డబ్బుతో పాటు నగలను అదేవిధంగా కొన్ని కీలక ఆస్తులను కూడా సిబిఐ అధికారులు జప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి సిబిఐ కోర్టు ఇప్పటికే దాదాపు 219 మంది సాక్షులను విచారించింది. 370 డాక్యుమెంట్స్ని సేకరించింది. మరోవైపు చాలా ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించింది. సుమారు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈరోజు సిబిఐ కోర్టు తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఇప్పటికే మనం చూడవచ్చు. సిబిఐ కోర్టు నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇప్పటికే చేరుకుంది. మరి కాసేపులోనే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ కోర్టు సంచలన తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. సునీల్, అంటే ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు ఆ సిబిఐ కోర్టు సేకరించింది? మరోవైపు తీర్పు ఒకవేళ వ్యతిరేకంగా గాలి జనార్దన్ రెడ్డికి సబితకు వస్తే ఎటువంటి ఫర్దర్ స్టెప్స్ కు వారు సిద్ధమవుతూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏమైనా చెప్తూ ఉన్నారా? ఎస్, ఖచ్చితంగా మనం చూడవచ్చు. మొత్తం ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను విచారించింది. 337 డాక్యుమెంట్స్ని సేకరించింది. ప్రతి ఎవిడెన్స్ కూడా పిన్ టు పిన్ అప్పట్లో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరణ కావచ్చు, అక్కట్లో ఏ విధంగా అక్రమ మైనింగ్కు పాల్పడ్డారనే దానిపై కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే 2011లో సిబిఐ అధికారులు ఈ కేసులో మొట్టమొదటిసారిగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో A1గా గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. A2గా చాలామంది అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అప్పట్లో సంతకాలు చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఐఏఎస్ అధికారులు సైతం ఈ కేసులో సిబిఐ అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో మనం చూడొచ్చు శ్రీలక్ష్మి, ఈ కేసులో గతంలోనే సిబిఐ అధికారులు నమోదు చేసిన కేసును ఛాలెంజ్ చేస్తూ శ్రీలక్ష్మి ఇప్పటికే ఐఏఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టులో కొంత ఊరట లభించింది. అదే తరహాలో ఇప్పుడు సిబిఐ అధికారులు ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం మళ్ళీ ఈ కేసుని హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసు సంబంధించిన దాంట్లో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. కాబట్టి మరి కాసేపులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో మాత్రం సిబిఐ కోర్టు తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఏమైంది అన్న? మీ నుంచి నేర్చుకుని మ్యూచువల్